రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు వారి స్ఫూర్తి ఉంటుందని, నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల వెట్టి చాకిరి, ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాటం అసామాన్యమైనదని కొనియాడారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అదేవిధంగా గౌరవనీయులు అడిషనల్ డైరెక్టర్ గారు చంద్రశేఖర్ సార్ గారు, ముఖ్య అతిథులు, మిగతా పెద్దలందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయమనర్చాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఎగ్గా మల్లేశం గారు, మిగతా తెలంగాణ శాసన మండలి సభ్యులు గారు, అదేవిధంగా కుటుంబ సంఘం అధ్యక్షులు, విశేషులు, తెలంగాణ తొలి అమరుడు, ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం అంతా కూడా ఉత్సవంతో ఉడకలేస్తుంటే మనం నిజాం సర్కారులో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం వారి ఆధ్వర్యంలో వారి కింద ఉన్న రజాకారులని వాళ్ళు మనం పెట్టే హింసలు కానీ మన ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలు కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాజ్య సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆయన జయంతి ఉత్సవాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరి నేను మా గౌరవ శాసనసభ్యులు శాసనసభలో విప్పిగా ఉన్న వీర ఐలయ్య గారు కానీ, మా బీసీ డైరెక్టర్లు ఎవరు మాయాదేవి గారు, ఇంకా ఇతర అధికారులకు, దొడ్డి కొమరయ్య అభిమానులకు, తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా వారిని ప్రత్యేకంగా ఈరోజు జనగాంలో ఆయన సొంత జిల్లాలో ఇలా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. దానికి అందుకనే త్వరగా వెళ్తున్నాం. ఇంకా కూడా వచ్చిన అతిథులు కానీ, ఎమ్మెల్యేలు కానీ